అరే రాజు, ఏంద్రా అన్న చెల్లెలు ఇద్దరు మంచిగా లేట్ వస్తుందేంద్రా బడికి రోజు? ఎందుకు లేట్ అయిందిరా బడికి? ఉన్నదే ఒక పూట బడి, ఈ బడికి కూడా చక్కగా రారేంద్రా? ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఎప్పుడా వచ్చే ఇద్దరు? సారీ మేడం. సారీ ఏంది సారీ? ఎందుకు లేట్ అయింది అసలు చెప్పండి. అయ్యో మేడం, మేము ఇంటికా నుంచి తొందరగానే బయలుదేరినాం మేడం. వచ్చేటప్పుడు ఒక ఆటోకి వెనకాల నిదానమే ప్రధానమని రాసింది మేడం. అందుకే నిదానంగా వస్తూ ఉండగా లేట్ అయింది మేడం. నిన్న హోంవర్క్ ఇచ్చినా చేసుకొచ్చిందా? చేసినాం మేడం. అయితే చూపించండి. అయ్యో హోంవర్క్ చేసినాం కానీ బుక్ ఇంటికాడనే మర్చిపోయినాం మేడం. బుక్ ఇంటికాడ మర్చిపోవడం ఏంట్రా? గుడ్డు పెడుతుందా ఏంటి ఇంటికాడ ఉంటే? ఏమో మేడం, తెలియదు. ఒకవేళ గుడ్లు పెడితే మీకే తీసుకొచ్చి ఇస్తాను మేడం, ఆమ్లెట్ వేసుకుందరు కానీ. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు స్కూల్కి వచ్చి? నేనేం మాట్లాడుతున్నా మేడం, తెలుగే కదా మాట్లాడేది. అరే స్కూల్కి లేట్ వచ్చింది కాక ఏంట్రా ఆగమాగం అడ్డమైన పంచులేస్తున్నావు? పంచులేస్తేందుకు నా దగ్గర పిన్ పంచ్ ఎక్కడుంది మేడం? అరే రాజు, నా మీదనే జోకులు ఎత్తున్నావారా నువ్వు? వచ్చిందే లేటు, ఇంకా నా మీదనే జోకులు ఎత్తున్నావారా నువ్వు? నీకు అసలు ఈ పూట అన్నమే పెట్టపియారా? నీకు ఉపాసం ఉన్నారా ఉంటారా మీరిద్దరు? మాకు భోజనం పెట్టకపోతే పెద్దసారి కంప్లైంట్ ఇస్తా మేడం మీ పేరు మీద. అరే అంత ధైర్యం ఉందారా నా పేరు మీద పెద్దసారి కంప్లైంట్ ఇస్తావారా? ఏమనుకుంటున్నావురా అసలు నా గురించి? అసలు నేను ఎవరో తెలిసేనారా నీకు? తెలుసు మేడం, మీరు అంగన్వాడీ టీచరే కదా. మా పేరు మీద వచ్చిన ఎగ్స్, సత్తపిండి, మురుకులు అవన్నీ ఏర్పడకుండా మీరు దొంగతనం చేస్తుండగా మేడం, ఆ విషయం నాకు తెలిసే. అరే నేనెప్పుడు దొంగతనం చేసిండ్రా? అన్ని అబద్ధాలు ఆడుతున్నాయింద్రా, లేనిపోని అన్ని నా మీద గుర్తించి పెద్దసారి చెప్పి నా ఉద్యోగం పోగొడతావేంద్రా కుంపదీసి? ఏహే మా తమ్ముడు ఊరికే అట్లా అంటుండు మేడం, జోకులు వేస్తున్నా అంతే మేడం. అరే రాజు, నువ్వు నన్ను ఒరిచ్చింది చాలు కానీ పోయి కూర్చోపోరా. ఏడ కూర్చోలే మేడం, నీ నెత్తి మీద కూర్చోవాలైంది. అరే ఏం మాట్లాడుతున్నావురా? ప్రతిదానికి ఏదో ఒకటి ఏటకారంగా మాట్లాడుతున్నావు. నా నెత్తి మీద ఎందుకు కూర్చుంటావురా? బుద్ధిలే వారా నీకు? పోయి బెంచ్ మీద కూర్చోరా అంటున్నా. ఆ ముక్క ముందు చెప్పాలి కదా మేడం. సరే కానీ ఏ మాటకా మాట, మీరు నిన్న కోడిగుడ్లు దొంగతనం చేసింది కదా మేడం, నేను చూసిన. అరే రాజు, ఎందుకు నన్ను దొంగని చేస్తున్నావు నువ్వు? నేను ఇప్పుడు తీసినరా కోడిగుడ్లు? ఎవరన్నా చూసినా కానీ నవ్వుకుంటారా? మళ్ళీ పెద్దసారికి చెప్తే ఏం లేదు, ఇక నన్ను తిట్టి తిట్టి చంపుతాడు మళ్ళా. ఇదంతా కాదు కానీ మాది అటెండెన్స్ వేసుకోండి మేడం, మేము ఇంటికి పోతాం. మా ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉంది. అరే మీరు వచ్చిందే లేటు, ఇంకేం ఫంక్షన్ ఉందని పోతా అంటున్నావురా? ఏదో ఒకటి ఉంది మేడం, మీకు అవసరమా? హాజరు వేసుకోండి, మేము వెళ్ళిపోతాం. అరే మీరు వచ్చిందే 10కి, మళ్ళీ ఇది ముందే ఒక పూట బడి, 1కి అయిపోతుంది బడి. ఇంటికి ఏం చెప్తారా మీరు? 1 వరకు ఉండిపోండి. మేడం, మీరు నిన్న కోడిగుడ్లు, మురుకులు, పిండి బ్యాగులు అవన్నీ వేరే దుకాణం అమ్ముకుంటుంది కదా మేడం, నాకు తెలిసే మేడం. మీరు సైడ్ బిజినెస్ మంచిగా చెప్తుంది మేడం. నేను దుకాణం అమ్ముతున్నానని ఈయనకి ఎట్లా తెలిసింది? ఈ రాజుగారు బాగా హుషారుగానే ఉన్నాడేంది? నేను కోడిగుడ్లు, మురుకులు, పిండి బ్యాగులు అన్ని దొంగతనంగా అమ్ముకుంటున్నాను ఈయనకి ఎట్లా తెలుస్తుంది అసలు నాకు అర్థమైతలేదు. ఇంతో అసలు లొల్లి పెట్టుకునే వారు ఇంటికి పంపించిందే మంచిది. మేడం, పెద్ద సార్ దగ్గరకు పోయేస్తా ఇప్పుడే, సరేనా? అరే పెద్ద సార్ దగ్గరికి అద్దురా రేపోడు, నువ్వు ఇంటికి పోతా అన్నావుగా, పో. రేపు మాత్రం పొద్దుగా పోరా, పో ఇంటికో, హాజరేస్తా పోనీ, అటెండెన్స్ వేసుకుంటా పోరా, ఇద్దరు పోండి. టీచర్, మా ఇంటికాడ ఫంక్షన్ ఉందని చెప్పిన కదా, మా ఇంటికాడ మా కుక్కది బర్త్డే ఉంది టీచర్, దానికి కేక్ కట్ చేయాలి, కొన్ని డబ్బులు ఇవ్వండి టీచర్. మీ దగ్గర బాగానే ఉంటాయి టీచర్ డబ్బులు, ఇక్కడ అంగన్వాడీలో ఎగ్స్, సత్తపిండి, మురుకులు అవన్నీ అమ్మిలుగా టీచర్, నాకు తెలిసే. ఇవ్వండి టీచర్. అయ్యో అయ్యో అయ్యో, ఈ రాజుగారు ఎంత
చిన్న హుషారుగాడు కదా. అయ్యో ఇంత రొడ్డు పెట్టుకునే బదులు ఈ పైసలు ఇచ్చాను పంపించింది పెట్టరు. పారే అక్క, టీచర్ డబ్బులు ఇచ్చిందిగా, పోయి బర్త్డే చేద్దాం. ఇక పారా తమ్ముడు, పోయి మంచిగా మనకు ఒక్కరి బర్త్డే చేద్దాం. మన మేడం మంచిదిరా పాపం, అడగంగానే డబ్బులు ఇచ్చింది. సరే గాని మేడం దొంగతనం చేసిన విషయం పెద్ద సార్కి మాత్రం చెప్పకు, సరేనా? ఇప్పుడు డబ్బులు ఇచ్చింది కదా, ఇప్పుడైతే చెప్పా. మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను.